ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓం భీం క్లైం క్లీం సౌః. గురూజీ, ఏంటి గురూజీ పూజ? నా వల్ల ఏదైనా సమస్య అయిందా? లేదు, పూజ పూర్తయింది. మీ పూజతో నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం నేను తీర్చుకోలేను. నా శక్తిని నేనే పరీక్షించుకుంటున్నాను. ఆ దేవిని ఒక్కసారైనా నేను ఓడించాలనుకున్నాను. సరైన టైంలో గ్రహణం వచ్చి నాకు సహాయం చేసింది. శివగామి పిచ్చిదైపోయి ఉంటుంది. మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. శత్రువుల్ని ఊపిరి పీల్చుకోనివ్వకూడదు ఆది. అందుకే ఈ పూజ చేశాను. దీన్ని శత్రువు నాశనం కోసం చేశాను. దీన్ని నేను విజయవంతంగా పూర్తి చేశాను. ఈ క్షణం నుంచి శివగామి మనస్సు తన ఆధీనంలో ఉండదు. ఆమె బుద్ధిగా పనిచేయదు. ఆమె అనుభవము, ఆమె చదువు దేనికి పనికిరాదు. ఆది తనేం చేస్తుందో తనకే తెలియదు. పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది. పనికి మాలిన పనులు చేస్తుంది. శత్రువుల సంగతి పక్కన పెడుతుంది. ఇకపై అయిన వాళ్లతోనూ సరిగా వ్యవహరించదు. ఇల్లంతా అల్లకల్లోలమవుతుంది. శివగామి ప్రవర్తన ఎవ్వరికీ అర్థం కాదు. ఎప్పుడేం చేస్తుందో అన్నట్లుంటుంది. ఆమె మీద అందరికీ కోపం వస్తుంది. నెమ్మదిగా ఆ కోపం అసత్యంగా మారుతుంది. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. తను అలా ప్రవర్తించే విషయం ఆమెకే తెలియదు. ఎవరు వివరించాలని చూసినా పట్టించుకోదు. అసలు అదెలా సాధ్యం గురూజీ? దీన్నేమంటారు? అసలు ఇలాంటి విద్య ఉందని తెలిస్తే శివగామిని ఎప్పుడో ఇలా చేసి మనం పైలోకాలకి పార్సల్ చేసేవాళ్ళంగా. నేను కూడా ఈ విద్యను ఈ మధ్యనే హిమాలయాల్లో అఘోర సాధకుల దగ్గర నేర్చుకున్నాను. ఇది మామూలు విద్య కాదు. అది ఒక వ్యక్తి మనస్సుని ఇక్కడి నుంచే నియంత్రించగలగడం. మామూలుగా అయితే హిప్నాటిజం చేసి ఒక మనిషి మెదడుని కంట్రోల్ చేయొచ్చు. దానికోసం మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఆ వ్యక్తిని నియంత్రించాలి. కానీ ఇక్కడ అదేమీ అవసరం లేదు. శివగామి మనస్సుతో నేను డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగాను. దీనేనా వశీకరణ విద్య అంటారు? వశీకరణం వేరు, ఇది వేరు. ఇప్పుడు శివగామి మనస్సు చాలా బలహీనంగా ఉంది. బిడ్డను పోగొట్టుకొని అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉంది. ఏం ఆలోచించే శక్తి లేదు, విచక్షణ లేదు. శివగామి ఇప్పుడు అత్యంత బలహీనమైన మానసిక పరిస్థితుల్లో ఉంది. దైవశక్తినే ద్వేషించే పరిస్థితుల్లో ఉంది. ఆమె చుట్టూ నెగటివ్ ఎనర్జీ
రాజ్యమేలుతోంది. అదే నాకు సహాయం చేసింది. అన్ని రకాలుగా నాకు అనుకూలమైన టైం వచ్చి శివగామి మనస్సుని కదిలించగలిగాను. దీన్నే ఇష్టిత్వ సిద్ధి అంటారు. ఈ సిద్ధిని సాధించడానికి అఘోరిలతో కలిసి ఘోరమైన సాధన చేశాను. ఎలాంటి భౌతికమైన సంబంధం లేకుండా వ్యక్తిని నియంత్రించగలిగే శక్తిని సాధించగలిగాను. దీన్నే నేనిప్పుడు శివగామి మీద ప్రయోగించాను. వింటుంటేనే ఒళ్ళు గగురు పడుస్తోంది. అయితే మీరు ఈ ప్రపంచాన్నే ఏలచ్చు గురూజీ. పిచ్చివాడా, ఏ శక్తికైనా ఒక పరిమితి ఉంటుంది. దాన్ని ఉపయోగించే కొద్దీ దాని శక్తిని సాధకుడు కోల్పోవడం మొదలు పెడతాడు. అంటే ఒక బ్యాటరీలా అన్నమాట. మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయాలి. అందుకే ఎంత శక్తి సాధించినా విశ్వాన్ని జయించగలగడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ సిద్ధిని మన అవసరానికి తగ్గట్లు ఉపయోగించుకోవాలి, అంతే. మరిప్పుడు ఆ శివగామి ఏ పరిస్థితుల్లో ఉందో? శివగామి, ఏం చేస్తున్నావు? పాటలు వినిపించట్లేదా? పడుకో. ఎందుకింత సౌండ్ పెట్టావు? వినడానికి చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. అవునా? పెట్టుకొని పడుకో. శివగామి, పడుకో. ఇక నుంచి నువ్వు పట్టిందల్లా బంగారమవుతుంది. నువ్వు అనుకున్నదంతా సాధ్యమవుతుంది. నీ విజయానికి కావలసిన అవకాశాలు, పరిస్థితులు నీకు ఏర్పడతాయి. నువ్వు కోల్పోయిందంతా మళ్ళీ సాధిస్తావు. ఇదే నీకు సరైన టైము. ఆది, మీ రుణం ఎలా తీర్చుకోమంటారు గురూజీ? ఆది, నాకు బాహ్య వస్తువుల మీద వ్యామోహం లేదు. నా శక్తే నాకు ఆస్తి. నా శక్తిని నేను రక్షించుకోవాలంటే దాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. నా ఆలోచనలే వేరు. నాకు అవసరమైంది టైం వచ్చినప్పుడు చెప్తాను. అది పూర్తి చెయ్యి చాలు. నా శక్తి మళ్ళీ సాధించడానికి నాకు ధ్యానం అవసరం.
దానికి ఏకాంతం అవసరం. అర్థమైంది గురూజీ, వెళ్ళొస్తాను.